మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. జూలై 25 తొలి ఏకాదశి శనివారం. తొలి ఏకాదశి అన్నా శనివారం అన్నా వెంకటేశ్వర స్వామికి ఎంతో ఇష్టం గనుక ఇలా తొలి ఏకాదశి శనివారం కలిసి రావడం చాలా విశేషమని పండితులు చెప్తున్నారు. అయితే ఈ పరమ పవిత్రమైన రోజున ఈ ఆకు మీద దీపం వెలిగిస్తే చాలు మీ దశ తిరిగిపోతుంది, సంవత్సరం అంతా కలిసి వస్తుంది, ఒక్క నిమిషంలో కష్టాలు పోయి కుబేరులవుతారు. ఈ ఛాన్స్ మళ్ళీ మళ్ళీ రాదు గనుక అస్సలు మిస్ అవ్వద్దు. ముఖ్యంగా మీ జాతకంలో ఉన్న రాహుకేతు దోషాలు, అలాగే మిమ్మల్ని పట్టి పీడిస్తున్న శని దోషాలు పోవాలన్నా, కటిక పేదరికంలో ఉన్నవారు కూడా కోటీశ్వరులవ్వాలన్నా ఈ ఒక్క దీపం పెడితే చాలు. చాలామంది జీవితంలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆర్థికంగా ఎదగలేకపోతుంటారు, అప్పుల బాధలతో సతమతమవుతుంటారు. అలాంటి వారందరూ తప్పనిసరిగా తొలి ఏకాదశి రోజు ఈ ఆకు మీద దీపం పెట్టండి. ఈ ఒక్క దీపం మీ ఇంట్లోని దరిద్రాన్ని తరిమివేసి లక్ష్మీ కటాక్షాన్ని కలిగిస్తుంది. ఆయురారోగ్యాలతో పాటు సకల సంపదలు చేకూరుతాయి. ఈ పవిత్రమైన రోజున చేసే దీపారాధనకు ఉన్న శక్తి మరే రోజున చేసినా రాదు. ఎందుకంటే ఈ రోజున స్వామివారి కృపాకటాక్షాలు భూలోకంపై మెండుగా ఉంటాయి. మరింతకీ ఈ తొలి ఏకాదశి రోజు ఏ ఆకు మీద దీపం పెట్టాలి అనే విషయాన్ని ఇప్పుడు వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఈ అద్భుతమైన విషయాన్ని తెలుసుకునే ముందు మీరందరూ ఈ వీడియోను లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తద్వారా ఇలాంటి ఆధ్యాత్మిక రహస్యాలను మీరు ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు. అలాగే ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కింద కామెంట్ బాక్స్లో జై శ్రీమన్నారాయణ అని భక్తితో కామెంట్ చేయండి. తొలి ఏకాదశి పండుగలకు ఆది. తెలుగు సంవత్సరంలో అన్ని పండుగలను వెంటబెట్టుకొచ్చేది తొలి ఏకాదశి. ఆషాఢ శుద్ధ ఏకాదశిని తొలి ఏకాదశి అంటారు. సంవత్సరం మొత్తం మీద 24 ఏకాదశులు వస్తాయి. ప్రతి నెల కృష్ణపక్షంలో ఒకటి, శుక్లపక్షంలో ఒకటి, మొత్తంగా 2 ఏకాదశులు వస్తాయి. ఏకాదశి అంటే 11 అని అర్థం. మనకు ఉన్నటువంటి 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు, వీటిని పనిచేయించే అంతరేంద్రియం అయిన మనస్సు కలిపితే 11. ఈ 11 ఏకోన్ముఖంగా పనిచేసే సమయమే ఏకాదశి. ఆషాఢమాస ఏకాదశిని తొలి ఏకాదశిగా జరుపుకుంటారు. దీనినే శయన ఏకాదశి, ప్రథమ ఏకాదశి, హరివాసరం అని కూడా అంటారు. ఈ రోజు నుంచి శ్రీ మహావిష్ణువు క్షీరాబ్దిలో శేషపాన్పు పైన శయనిస్తాడు. అందుకే దీన్ని శయన ఏకాదశి అంటారు. పంచభూతాలు, సూర్య చంద్రులు, గ్రహాలు పరస్పర సంబంధాన్ని గమనాన్ని బట్టి ఇది ప్రకృతిలో జరిగే మార్పులకు సంకేతంగా చెప్పవచ్చు. ఉత్తర దిశగా ఉన్న సూర్యుడు ఈ రోజు నుండి దక్షిణ దిశకు వాలుతున్నట్లుగా కనిపిస్తాడు. అంటే సూర్యుడు దక్షిణం వైపునకు మరలినట్లు. ఈ రోజు నుంచి దక్షిణాయనం ప్రారంభాన్ని సూచిస్తుంది. అంతేకాక చాతుర్మాస్య వ్రతం కూడా ఈ రోజు నుండే ప్రారంభమవుతుంది. ఇదే రోజున గోపద్మ వ్రతం ఆచరిస్తారు. ఈ వ్రతాన్ని ఈరోజు మొదలుకొని కార్తీక మాస శుక్లపక్ష ద్వాదశి వరకు, అంటే క్షీరాబ్ది ద్వాదశి వరకు ఆచరించాలని పురాణాలు చెప్తూ ఉన్నాయి. ఇక ఈ తొలి ఏకాదశి రోజు ఒక ప్రత్యేకమైన ఆకు మీద దీపం పెడితే కష్టాలన్నీ పోయి అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయని పెద్దలు చెప్తున్నారు. దీపం అంటేనే పరబ్రహ్మ స్వరూపం. చీకటిని అంటే అజ్ఞానాన్ని, దరిద్రాన్ని పోగొట్టి వెలుగును అంటే జ్ఞానాన్ని, ఐశ్వర్యాన్ని ఇచ్చేది దీపం. ఏకాదశి రోజున వెలిగించే దీపం మన పాపాలన్నింటినీ భస్మం చేస్తుంది. ముఖ్యంగా జాతకరీత్యా ఎవరికైతే శని ప్రభావం ఎక్కువగా ఉంటుందో, ఎవరికైతే రాహుకేతువుల వల్ల పనులు ఆగిపోతుంటాయో వారికి ఈ దీపారాధన ఒక రామబాణంలా పనిచేస్తుంది. ఇక అప్పుల బాధలతో నిద్రలేని రాత్రులు గడుపుతున్న వారికి ఈ పరిహారం కల్పవృక్షం లాంటిది. ఈ రోజున మీరు ఏ ఆకు మీద దీపం వెలిగించాలంటే అది మరేదో కాదు, సాక్షాత్తు శ్రీ మహావిష్ణువుకు అత్యంత ప్రీతిపాత్రమైన రావి ఆకు. రావి చెట్టును అశ్వత్థ వృక్షం అని పిలుస్తారు. వృక్షాణం అశ్వత్థోహం అని భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ స్వయంగా చెప్పారు. అంటే చెట్లలో నేను రావి చెట్టును అని ఆయన అర్థం. రావి చెట్టు మూలల్లో బ్రహ్మ, మధ్యలో విష్ణువు, అగ్రభాగంలో శివుడు కొలువై ఉంటారు. అందుకే ఈ రావి ఆకు మీద దీపం పెట్టడం వల్ల త్రిమూర్తుల అనుగ్రహం కలుగుతుంది.
ముఖ్యంగా శనిదేవుడు రావి చెట్టు కింద తపస్సు చేశాడని, రావి చెట్టును పూజించే వారికి శని బాధలు ఉండవని శాస్త్రం చెప్తోంది. రాహుకేతి దోషాలు ఉన్నవారు కూడా ఈ రావి ఆకు మీద దీపం పెడితే ఆ గ్రహాల గ్రహగతి మారి మీకు అనుకూలమైన ఫలితాలు ఇస్తాయి. ముందుగా మీరు ఒక మంచి రావి ఆకును తీసుకురావాలి. ఆకు ఎక్కడా చిరిగి ఉండకూడదు, రంధ్రాలు ఉండకూడదు. తాజాగా ఉన్న రావి ఆకును తెచ్చుకుని దానిని శుభ్రమైన పసుపు నీటితో కడగాలి. పసుపు నీటితో కడగడం వల్ల ఆకు మీద ఉన్న దోషాలు పోయి అది అత్యంత పవిత్రంగా మారుతుంది. ఇలా సిద్ధం చేసుకున్న రావి ఆకును పూజా గదిలో నేల మీద చిన్న ముగ్గు వేసి దానిపై ఉంచాలి. ఆ రావి ఆకుపై కొద్దిగా గంధం, కుంకుమ బొట్లు పెట్టాలి. ఇప్పుడు ఆ ఆకు పైన ఒక మట్టి ప్రమిదను ఉంచాలి. మట్టి ప్రమిద లేకపోతే పిండి దీపాన్ని కూడా పెట్టుకోవచ్చు. ఈ ప్రమిదలో ఆవు నెయ్యి పోయడం అత్యంత శ్రేష్టం. ఆవు నెయ్యి అందుబాటులో లేనివారు నువ్వుల నూనెను వాడవచ్చు. ఈ నూనెలో 2 దూది వత్తులను కలిపి ఒక వత్తిగా చేసి వేయాలి. దీనిని ఏకవత్తి అంటారు. ఈ దీపాన్ని మీ ఇంట్లో ఉన్న వెంకటేశ్వర స్వామి ఫోటో ముందు కానీ, విష్ణుమూర్తి లేదా కృష్ణుడు లేదా రాముడి ఫోటో ముందు కానీ ఉంచాలి. దీపం వెలిగించేటప్పుడు ఓం నమో నారాయణాయ లేదా జై శ్రీ మన్నారాయణ అనే మంత్రాన్ని మనసులో జపిస్తూ ఉండాలి. దీపం వెలిగించిన తరువాత ఆ దీపానికి చిన్న బెల్లం ముక్క నైవేద్యం పెట్టి మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకుని మీ కష్టాలను, మీ ఆర్థిక ఇబ్బందులను స్వామివారికి చెప్పుకోవాలి. స్వామి, నా జాతకంలో ఉన్న శని దోషాలు, రాహుకేతువ దోషాలు తొలగించి నన్ను ఈ అప్పుల ఊబి నుండి, కష్టాల నుండి గట్టెక్కించు, నాకు సుఖశాంతులు ప్రసాదించు అని వేడుకోవాలి. ఇలా రావి ఆకు మీద వెలిగించిన దీపం నుండి వచ్చే వెలుగు ఆ రావి ఆకులోని దైవిక శక్తులను గ్రహించి మీ ఇల్లంతా వ్యాపింపజేస్తుంది. దీనివల్ల ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా పోయి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. రావి ఆకుపై దీపం పెట్టడం వల్ల లక్ష్మీదేవి ఆకర్షించబడుతుంది. ఎందుకంటే లక్ష్మీదేవి ఇలాంటి పర్వదినాల్లో రావి చెట్టుపై నివసిస్తుందని పురాణవచనం. కటిక పేదరికంలో ఉన్నవారు కూడా ఈ దీపాన్ని భక్తితో వెలిగిస్తే వారి ఆదాయ మార్గాలు మెరుగుపడతాయి. అనవసరమైన ఖర్చులు తగ్గి సంపద వృద్ధి చెందుతుంది. తొలి ఏకాదశి రోజున ఈ రావి ఆకు దీపారాధన చేయడం వల్ల దేవతలందరి ఆశీస్సులు మీకు అందుతాయి. ఈ దీపం పెట్టేటప్పుడు పూర్తి నమ్మకంతో చేయాలి. దైవ కార్యంలో నమ్మకం అనేది చాలా ముఖ్యం. నమ్మకంతో చేసే చిన్న పని కూడా కొన్నంత ఫలితాన్ని ఇస్తుంది. ఈ తొలి ఏకాదశి రోజున ఈ అద్భుతమైన అవకాశాన్ని అస్సలు వదులుకోవద్దు. ఏకాదశి తిథి ఉన్నంతసేపు ఈ దీపం వెలుగుతూ ఉండేలా చూసుకుంటే ఇంకా మంచిది. కనీసం సాయంత్రం వేళలోనైనా ఈ దీపాన్ని వెలిగించి మీ జీవితంలో వెలుగులు నింపుకోండి. ఈ ఒక్కరోజు చేసే ఈ చిన్న పని మీ తలరాతను మార్చేస్తుంది. రాహుకేతువుల వల్ల పెళ్లి కాకపోయినా, ఉద్యోగం రాకపోయినా, సంతాన సమస్యలు ఉన్నా వాటన్నిటికీ ఈ రావి ఆకు దీపం ఒక దివ్యంశుధంలా పనిచేస్తుంది. కాబట్టి తొలి ఏకాదశిని వృధా చేయకుండా భక్తి శ్రద్ధలతో ఆ పరమాత్ముని సేవలో తరించండి. సకల దేవతల ఆశీస్సులతో మీరు కోటీశ్వరులవుతారు. మీ కష్టాలన్నీ తీరిపోతాయి. ఇక ఈ తొలి ఏకాదశి రోజు ఆడవారు, మగవారు, పిల్లలు, పెద్దలు అందరూ గుర్తుపెట్టుకుని ఎరుపు లేదా పసుపు ఈ 2 రంగుల్లో ఏదో ఒక రంగులో ఉండే దుస్తులు ధరిస్తే చాలా మంచిది. ఇలా తొలి ఏకాదశి రోజు ఈ రంగుల్లో ఉండే దుస్తులు ధరిస్తే సంవత్సరమంతా కలిసి వస్తుంది. లక్ష్మీనారాయణుల అనుగ్రహం కలుగుతుంది. పట్టిందల్లా బంగారంలాగా మారుతుంది. అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. కనుక అందరూ గుర్తుపెట్టుకుని ఈ రంగు దుస్తులు ధరించే ప్రయత్నం చేయండి. ఈ తొలి ఏకాదశి రోజున చక్కగా ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఒక ఆకుని తినాలని శాస్త్రాలు చెబుతున్నాయి. మరి ఈరోజు తినాల్సిన ఆ అద్భుతమైన ఆకు మరేదో కాదు, మునగాకు. అవునండి, మీరు విన్నది అక్షరాల నిజం.
ఆషాఢ మాసంలో వచ్చే ఈ తొలి ఏకాదశి రోజున ప్రతి ఒక్కరూ మునగాకును ఏదో ఒక రూపంలో ఖచ్చితంగా తినాలని మన పురాణాలు మరియు ధర్మశాస్త్రాలలో స్పష్టంగా రాయబడి ఉంది. మీరు మునగాకు కూర వండుకుని తినవచ్చు, లేదా కమ్మటి మునగాకు పప్పు చేసుకోవచ్చు. అదే కాకపోతే వేడి అన్నంలో కాస్త నెయ్యి వేసుకుని మునగాకు పొడి చల్లుకుని అయినా తినవచ్చు. ఇలా ఏదో ఒక రూపంలో తొలి ఏకాదశి పర్వదినాన మునగాకును తింటే అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. మన శరీరంలో పేరుకుపోయిన చెడు పదార్థాలు, విషతుల్యాలు అన్నీ బయటకు పోతాయి. అనారోగ్య సమస్యలు పారిపోయి ఆయుష్షు వృద్ధి చెందుతుంది. ఎప్పుడైతే మనిషి ఆరోగ్యంగా ఉంటాడో అప్పుడే చురుకుగా పనిచేయగలడు. తద్వారా ధన సమస్యలు అన్నీ పోయి అపారమైన ధనలాభం కలుగుతుంది. ఇలా తినడం వెనుక ఒక కారణం కూడా ఉంది. ఆషాఢమాసం రాగానే వాతావరణంలో పెద్ద మార్పు వస్తుంది. ఎండల కాలం పోయి వర్షాకాలం ప్రవేశిస్తుంది. ఈ వాతావరణ మార్పుల కారణంగా కొత్త నీరు భూమి మీదకు వస్తుంది. అలాగే గాలిలో తేమ విపరీతంగా పెరుగుతుంది. ఇలాంటి సమయంలో సహజంగానే మనుషుల శరీరంలో రోగనిరోధక శక్తి బాగా తగ్గిపోతుంది. జ్వరాలు, జలుబు, దగ్గు, కీళ్ల నొప్పులు, జీర్ణ సంబంధిత సమస్యలు ఎక్కువగా దాడి చేసే కాలం ఇది. ఇలాంటి సమయంలో మన బాడీకి ఒక బలమైన రక్షణ కవచం కావాలి. ఆ రక్షణ కవచమే ఈ మునగాకు. మునగాకును ఆయుర్వేదంలో ఒక సంజీవినిగా అభివర్ణిస్తారు. మునగాకులో ఉండే పోషకాలు అన్నీ ఇన్ని కావు. ఇందులో మన శరీరానికి అవసరమైన విటమిన్లు, మినరల్స్, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. కేవలం ఒక గుప్పెడు మునగాకు మనల్ని ఎన్నో వందల రోగాల బారి నుండి కాపాడుతుంది. ముఖ్యంగా చెప్పాలంటే పాలలో కంటే 15 రెట్లు ఎక్కువ కాల్షియం ఈ మునగాకులో ఉంటుంది. అంటే ఎముకల బలానికి ఇది ఎంత మేలు చేస్తుందో అర్థం చేసుకోండి. అలాగే అరటి పండ్లలో కంటే 3 రెట్లు ఎక్కువ పొటాషియం, క్యారెట్లలో కంటే 10 రెట్లు ఎక్కువ విటమిన్ ఏ, కోడిగుడ్లలో కంటే ఎక్కువ ప్రోటీన్, నారింజ పండ్లలో కంటే విటమిన్ సి మరియు పాలకూరలో కంటే 25 రెట్లు ఎక్కువ ఐరన్ ఈ మునగాకులో నిక్షిప్తమై ఉన్నాయి. కంటి చూపు మెరుగుపడటానికి, రక్తహీనత తగ్గటానికి, మధుమేహం అదుపులో ఉండటానికి మునగాకు ఒక దివ్యౌషధంలా పనిచేస్తుంది. ఇంతటి పోషక విలువలున్న ఆకును ఆషాఢ మాసంలో ఈ ఏకాదశి రోజు తినడం ద్వారా రాబోయే 4 నెలల పాటు, అంటే చాతుర్మాస్య వ్రతకాలం మొత్తం మన శరీరానికి ఎలాంటి రోగాలు రాకుండా కాపాడుకోవచ్చు. మన పూర్వీకులు ఎంతటి తెలివైన వారో గమనించండి. కేవలం ఇది ఒక మందు అంటే ఎవరూ తినరని, దానికి దైవత్వాన్ని, పండుగను జోడించి తొలి ఏకాదశి రోజున ఖచ్చితంగా మునగాకు తినాలనే ఒక ఆచారాన్ని పెట్టారు. ఆరోగ్యమే మహాభాగ్యం అని పెద్దలు ఊరికే అనలేదు. మన శరీరమే మనకు తొలి దేవాలయం. ఆ దేహాన్ని రోగాల బారిన పడకుండా కాపాడుకోవడం ద్వారా మనం ఏదైనా సాధించవచ్చు. రోగాలు వస్తే ఆసుపత్రుల పాలై మన కష్టార్జితమంతా వృధాగా ఖర్చవుతుంది. అదే మన ఇంట్లో ఆర్థిక దరిద్రానికి దారితీస్తుంది. అదే మీరు ఆరోగ్యంగా ఉంటే ఆ డబ్బు మిగిలినట్టే కదా. అందుకే తొలి ఏకాదశి నాడు ఈ మునగాకు తినడం ద్వారా బాడీలోని దరిద్రం పోయి ఆర్థిక ఎదుగుదల మొదలవుతుంది. తొలి ఏకాదశి రోజు ఈ మునగాకుతో చేసిన పదార్థాలను స్వీకరించడం ద్వారా మనస్సు, శరీరం రెండూ పవిత్రమవుతాయి. లక్ష్మీదేవి ఎల్లప్పుడూ పరిశుభ్రమైన, ఆరోగ్యకరమైన మరియు సానుకూల వాతావరణం ఉన్న చోటే నివాసం ఉంటుంది. అనారోగ్యంతో, బద్ధకంతో, నిరాశతో ఉన్నవారి దరిదాపుల్లోకి కూడా ఆమె రాదు. కాబట్టి ఈ మునగాకు తినడం ద్వారా వచ్చే చురుకుదనం, ఆరోగ్యం మిమ్మల్ని అదృష్టవంతులను చేస్తాయి. దానం, ధర్మం చేయడానికి, సంపదను కూడబెట్టడానికి అవసరమైన శక్తి ఈ ఆకు ద్వారా లభిస్తుంది. తొలి ఏకాదశి అనేది పండుగలకే తొలి పండుగ. ఈ రోజు నుంచే పండుగల సీజన్ మొదలవుతుంది. ఈ రోజున ఉపవాసం ఉండేవారు ద్వాదశి నాడు ఉదయమైన ఈ మునగాకుతో కూడిన భోజనం చేయడం చాలా శ్రేయస్కరం. పెద్దలతో పాటు పిల్లలకు కూడా ఈ మునగాకును అలవాటు చేయడం చాలా ముఖ్యం. వారి ఎదుగుదలకు, మెదడు చురుకుదనానికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈ ఒక్క ఆకులో దాదాపు 300 రకాల రోగాలను నయం చేసే అద్భుతమైన శక్తి ఉందని ఆధునిక శాస్త్రవేత్తలు కూడా అంగీకరిస్తున్నారు. అందుకే దీనిని మిరాకిల్ ట్రీ లేదా సూపర్ ఫుడ్ అని ప్రపంచవ్యాప్తంగా పిలుస్తున్నారు. మన పెరట్లో సులభంగా దొరికే ఈ ఆకు విలువ తెలియక మనం ఎన్నో వేల రూపాయలు ఖర్చు పెట్టి విటమిన్ మాత్రలు మింగుతుంటాము. కానీ ప్రకృతి మనకిచ్చిన ఈ అద్భుత వరాన్ని
పండుగ పేరుతోనైనా సరే కనీసం ఈ తొలి ఏకాదశి రోజున గుర్తుపెట్టుకొని తింటే మీ జీవితంలో ఊహించని మార్పులు వస్తాయి. కాబట్టి మిత్రులారా, ఈ తొలి ఏకాదశికి మర్చిపోకుండా మునగాకుని ఏదో ఒక రూపంలో తినండి. శుభ ఫలితాలను పొంది సంతోషంగా జీవించండి. మన తెలుగు క్యాలెండర్ ప్రకారం సంవత్సరంలో ఎన్నో పర్వదినాలు వస్తూ ఉంటాయి. కానీ వాటన్నింటిలో అత్యంత విశిష్టమైనది, పవిత్రమైనది తొలి ఏకాదశి. ఆషాఢమాసం శుక్లపక్షంలో వచ్చే ఈ ఏకాదశిని శయన ఏకాదశి అని, ప్రథమ ఏకాదశి అని, తొలి ఏకాదశి అని ఎన్నో పేర్లతో పిలుస్తూ ఉంటారు. హిందూ పురాణాల ప్రకారం తొలి ఏకాదశి అనేది చాలా గొప్ప ఏకాదశి. సంవత్సరంలో ప్రతి నెల 2 ఏకాదశులు చొప్పున మొత్తం 24 ఏకాదశులు వస్తాయి. అధిక మాసం వస్తే మరొక 2 ఏకాదశులు అదనంగా వస్తాయి. నిజానికి ఏకాదశి తిథి అనేది శ్రీహరికి అత్యంత ప్రీతిపాత్రమైన తిథి. ఆ రోజున ఉపవాసం ఉండి భగవన్నామ స్మరణతో గడిపితే సర్వ పాపాలు తొలగిపోయి మోక్షం సిద్ధిస్తుందని మన శాస్త్రాలు ఘోషిస్తున్నాయి. కానీ నేటి ఆధునిక కాలంలో ఉరుకుల పరుగుల జీవితంలో ఉద్యోగ వ్యాపారాల ఒత్తిడిలో ప్రతి ఏకాదశికి ఉపవాసం ఉండటం అందరికీ సాధ్యపడే పని కాదు. కొందరికి ఆరోగ్య సమస్యలు ఉండవచ్చు, మరికొందరికి సమయాభావం ఉండవచ్చు. అయితే సంవత్సరంలోని ఏ ఏకాదశికి ఉపవాసం ఉండలేని వారు, ఏ వ్రతాలు చెయ్యలేని వారు కేవలం ఈ ఒక్క తొలి ఏకాదశి రోజున ఉపవాసం ఉంటే చాలు, సంవత్సరమంతా వచ్చిన అన్ని ఏకాదశులకు ఉపవాసం ఉన్నంత పుణ్యఫలం వస్తుంది. అంటే ఈ ఒక్కరోజు చేసే ఉపవాస దీక్ష, ఆచరించే నియమం మీకు 365 రోజుల పాటు నిరంతరంగా భగవంతుణ్ణి పూజించినంత శక్తిని, పుణ్యాన్ని ప్రసాదిస్తుంది. అంతటి మహత్తు ఉన్న పర్వదినం కాబట్టే దీనిని తొలి ఏకాదశి అని ఎంతో ఘనంగా జరుపుకుంటారు. అసలు ఈ తొలి ఏకాదశి అంటే సాక్షాత్తు ఆ వైకుంఠవాసుడైన శ్రీ మహావిష్ణువుకు ఎంతో ఇష్టం. ఆ శ్రీకృష్ణ పరమాత్మకు తిరుమల కొండపై కొలువైయున్న ఆ ఏడుగొండల స్వామికి ఈ రోజంటే అత్యంత ప్రీతి. పురాణాల ప్రకారం ఈ ఆషాఢ శుక్ల ఏకాదశి రోజుని శ్రీ మహావిష్ణువు క్షీరసాగరంలో శేషతల్పం పైన యోగ నిద్రలోకి వెళ్తాడు. సరిగ్గా 4 నెలల పాటు అంటే కార్తీక శుక్ల ఏకాదశి వరకు స్వామివారు యోగ నిద్రలోనే ఉండి ఆ తర్వాత మేల్కుంటారు. ఈ 4 నెలల కాలాన్ని చాతుర్మాస్య వ్రతమని అంటారు. ఈ పవిత్రమైన రోజున కొన్ని వస్తువులను మనం పొరపాటున కూడా కొనుగోలు చేసి ఇంటికి తీసుకురాకూడదు. ఈ తొలి ఏకాదశి రోజున కొన్ని వస్తువులు కొని ఇంటికి తీసుకురావడం వల్ల ఇంటికి దరిద్రం పట్టుకుంటుంది. ఈ తొలి ఏకాదశి నాడు ఇనుపతో చేసిన వస్తువులను, అలాగే కత్తులు, చాకులు, కత్తెరలు, సూదులు, మేకులు వంటి పదునైన వస్తువులను అస్సలు కొనుగోలు చేయకూడదు. అత్యంత పవిత్రమైన ఈ ఏకాదశి నాడు వీటిని ఇంటికి తెస్తే కుటుంబంలో అకారణ కలహాలు, ఆర్థిక నష్టాలు వస్తాయి. అలాగే నలుపు రంగు దుస్తులను కూడా తొలి ఏకాదశి రోజున కొనుగోలు చేయకూడదు. నలుపు రంగు దురదృష్టానికి మరియు శోకానికి చిహ్నంగా భావిస్తారు కాబట్టి ఈ పవిత్ర దినాన నలుపు రంగు దుస్తులను కొని ఇంటికి తీసుకురాకూడదు. తర్వాత చీపురు కూడా ఈ రోజు కొని ఇంటికి తేకూడదని శాస్త్రం చెప్తోంది. చీపురు లక్ష్మీదేవికి ప్రతీక అయినప్పటికీ విష్ణుమూర్తి నిద్రలోకి వెళ్లే ఈ శయన ఏకాదశి లాంటి పర్వదినాన కొత్త చీపురును ఇంటికి తీసుకురావడం వల్ల ధన వ్యయం విపరీతంగా పెరుగుతుంది. ఇంట్లో ఉన్న లక్ష్మి బయటకు వెళ్ళిపోతుంది. అదేవిధంగా తొలి ఏకాదశి పర్వదినాన పొరపాటున కూడా చింతపండును కొనుగోలు చేసి ఇంటికి తీసుకురాకూడదు. చింతపండు అనే పేరులోని చింత అనగా విచారం లేదా బాధ దాగి ఉంది. కాబట్టి అత్యంత పవిత్రమైన ఈ రోజున చింతపండును కొని ఇంటికి తెస్తే కుటుంబంలో లేనిపోని చింతలు, మానసిక బాధలు, అలాగే ఆర్థికపరమైన సమస్యలు విపరీతంగా పెరుగుతాయి. అందువల్ల ఆ పవిత్రమైన రోజున ఎట్టి పరిస్థితుల్లోనూ మనం చింతపండును మాత్రం అస్సలు కొని తేకూడదు. ఈరోజు ఈ వస్తువులు ఏమీ కొని ఇంటికి తీసుకురాకూడదు. కాదని కొంటే మాత్రం కష్టాలు తప్పవు. కావాలంటే ఒకరోజు ముందు వీటిని కొని తెచ్చుకోవచ్చు, కానీ తొలి ఏకాదశి రోజు మాత్రం వీటిని కొనకూడదు. ముత్తైదవ స్త్రీలు తొలి ఏకాదశి ముందు రోజు అంటే దశమి నాడు గోరింటాకును కోసి నూరి చేతులకు పెట్టుకుంటే మాంగళ్య బలం పెరుగుతుంది. ఆషాఢంలో ఒక్కసారైనా గోరింటాకు పెట్టుకోవాలని అంటారు కదా. ఆ గోరింటాకును ఈ తొలి ఏకాదశి రోజు ముందు రోజున పెట్టుకుంటే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. కనుక దశమి రోజు స్త్రీలందరూ కూడా చేతులకు గోరింటాకు పెట్టుకోండి. స్త్రీలు అంటే కేవలం పెళ్ళైన వారు మాత్రమే కాదు, పెళ్ళి అబ్బని వారు కూడా ఈరోజు గోరింటాకు పెట్టుకోవాలి. అలా పెట్టుకోవడం వలన మీకు లక్ష్మీదేవి అనుగ్రహం లభించి సంవత్సరం అంతా అన్ని శుభాలే జరుగుతాయి. అలాగే
ఈరోజు ఒక కొత్త దక్షిణావృత శంఖం కొనుగోలు చేసి ఇంటికి తెచ్చుకుంటే చాలా మంచిది. శంఖం శ్రీహరికి ఎంతో ఇష్టమైనది. పవిత్రమైన శంఖంలో సాక్షాత్తు సిరి సంపదల దేవి అయిన మహాలక్ష్మీదేవి కొలువై ఉంటుంది. అందుకే ఇంట్లో శంఖం లేనివారు తొలి ఏకాదశి రోజు శంఖాన్ని ఇంటికి తెచ్చుకుని పూజ చేస్తే మన జీవితంలో ఎదుర్కొంటున్న కష్టాలు, తీరని బాధలు అన్నీ పూర్తిగా దూరమవుతాయి. ఈ పవిత్రమైన రోజున శంఖం తీసుకురావడం వల్ల ఇంట్లో ఉన్న ప్రతికూల శక్తులు తొలగిపోయి సానుకూల ఆధ్యాత్మిక శక్తి ప్రవేశిస్తుంది. దరిద్రం పారద్రోలబడి గృహంలో ఎల్లప్పుడూ సుఖశాంతులు, ప్రశాంతత నెలకొంటాయి. ముఖ్యంగా ఈ రోజున శంఖాన్ని తెచ్చుకుని దానిలో నీళ్లు పోసి ఆ నీటిని తీర్థంగా తీసుకున్న లక్ష్మీనారాయణుల సంపూర్ణ అనుగ్రహం కుటుంబంపై ఉండి అష్టైశ్వర్యాలు, సిరి సంపదలు నిశ్చయంగా సిద్ధిస్తాయి. కాబట్టి తొలి ఏకాదశి రోజున ఇంటికి శంఖాన్ని తెచ్చుకుని శుభాలను పొందండి. అదేవిధంగా ఈ తొలి ఏకాదశి రోజు తులసి మొక్క మొదట్లో కొన్ని పాలు పోయండి. అలా పొయ్యడం వలన ఇంట్లోని ఆర్థిక సమస్యలు పోతాయి. చాలామంది తెలియక తొలి ఏకాదశి రోజు తులసి మొక్కకు నీళ్లు పోస్తుంటారు. కానీ ఈ ఏకాదశి రోజు తులసి మొక్క ఉపవాసం ఉంటుంది అని శాస్త్రాలు చెప్తున్నాయి. అందుకే ఈరోజు తులసికి నీళ్లు పొయ్యకూడదు, పాలు పొయ్యాలి. అది కూడా 2 చుక్కలు మాత్రమే పోసి ఒక దండం పెట్టుకుంటా సంవత్సరం అంతా మీకు బాగా కలిసి వస్తుంది. తొలి ఏకాదశి వ్రతాన్ని చేయాలి అనుకునేవారు దశమి రోజు రాత్రి నుంచి ఉపవాసం దీక్షను ప్రారంభించాలి. ఉపవాసం చేసినా చేయకపోయినా తొలి ఏకాదశి రోజున తెల్లవారుజామునే నిద్రలేచి కాలకృత్యాలు తీర్చుకుని స్నానం చేసి శుభ్రమైన వస్త్రాలు ధరించి నుదుటిన కుంకుమ ధరించాలి. ఆ తర్వాత లక్ష్మీనారాయణుల పటానికి లేదా వెంకటేశ్వర స్వామి వారి పటానికి గంధము కుంకుమలతో బొట్లు పెట్టి అలంకరించుకోవాలి. ముందుగా ఆచమనం చేసి ఆవు నెయ్యి దీపాన్ని వెలిగించుకోవాలి. తొలి ఏకాదశి అనేది ప్రత్యేక పర్వదినం కనుక విష్ణువును పూజించక ముందు పసుపు గణపతిని చేసి అందులోకి వినాయకుడిని ఆవాహన చేసి ముందుగా పసుపు గణపతికి పూజ చేసి నైవేద్యం సమర్పించాలి. ఆ తర్వాత విష్ణుమూర్తికి తులసి మాలను సమర్పించాలి. విష్ణుమూర్తిని తొలి ఏకాదశి రోజు తులసితో పూజించడం వలన అఖండ ఐశ్వర్యం సిద్ధిస్తుంది. విష్ణుమూర్తికి అలంకరణ అంటే ప్రీతి కాబట్టి మీకు అందుబాటులో ఉన్న రకరకాల పూలతో అలంకరించి ధూప దీప నైవేద్యాలతో అలంకరించుకోవాలి. ఇక ఈ తొలి ఏకాదశి రోజు ముఖ్యంగా మహా నైవేద్యాన్ని శ్రీ మహావిష్ణువుకు నైవేద్యంగా పెట్టాలి. అంటే మీరు ఇంట్లో ఏం వండుకుంటే అది పెట్టాలి. ఇలా మహా నైవేద్యం పెడితే ఆ లక్ష్మీనారాయణుల కరుణా కటాక్షాలు తప్పక లభిస్తాయి. దీనితో పాటు పేలాల పిండిని కూడా నివేదన చేయాలి. చాలామంది తొలి ఏకాదశి రోజు కేవలం పేలాల పిండిని మాత్రమే నైవేద్యంగా పెడతారు. కానీ పేలాల పిండి ఒక్కటే కాదు, దానితో పాటు మహా నైవేద్యం కూడా పెడితే లక్ష్మీ పూజల ఫలితం లభిస్తుంది. మీకు ఉండే కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి. దరిద్రమంతా కూడా వదిలిపోతుంది. మహా నైవేద్యం అంటే మీరు ఇంట్లో వండుకునే అన్నము, కూర, పప్పు ఇలా మీరు ఏం వండుకుంటే అవి డైరెక్ట్గా గిన్నెలతో తీసుకుని వెళ్ళి నివేదన చేసేయండి. ఆ తర్వాత ఆ ఆహారాన్నే ప్రసాదంగా స్వీకరించి తినండి. అలాగే ఈరోజు పేలాల పిండిని కూడా తప్పనిసరిగా తినండి. ఇలా నైవేద్యం పెట్టిన తర్వాత విష్ణు సహస్రనామాలు చదవాలి లేదా 108 సార్లు ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని జపించాలి. చివరిలో హారతి చూపించాలి. ఇది తొలి ఏకాదశి పూజా విధానం. ఇక ఈరోజు విష్ణుమూర్తిని పూజించేటప్పుడు పూజలో పొరపాటున కూడా ఈ పూలను వాడకూడదు అని శాస్త్రాల్లో చెప్పారు. విష్ణుమూర్తి పూజలో ముళ్ళున్న పూలను వాడకూడదు. ఒక్క గులాబీ పువ్వు తప్పించి మిగిలిన ఏ ముళ్ళున్న పూలను విష్ణుమూర్తి పూజలో వాడకూడదు. అలాగే వాసన లేని పూలతో కూడా విష్ణుమూర్తిని పూజించకూడదు. పూజకు వాడే ఏ పువ్వైనా శుచిగా శుభ్రంగా ఉండాలి. నీటిలో తడిపిన పుష్పాలతో ఎప్పుడూ పూజ చేయకూడదు. మైలలో ఉన్నవారు అంటుకున్న పూలను విష్ణుమూర్తి పూజలో వాడకూడదు. ముఖ్యంగా శ్రీ మహావిష్ణువుకు పూజ చేసేటప్పుడు ఉమ్మెత్త పువ్వులను మరియు బంతి పువ్వులను ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా సమర్పించకూడదని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. అలాగే పూల మొగ్గను సమర్పిస్తే చంపా పువ్వులు, తామర పువ్వులు తప్ప మరే ఇతర పూల మొగ్గలు సమర్పించకూడదు. పూర్తిగా వికసించిన పువ్వులను మాత్రమే విష్ణుమూర్తికి సమర్పించాలి. నేలపై పడిన పువ్వులను కూడా విష్ణుమూర్తికి వాడరాదు. ఎడమ చేతి నుండి తీయబడిన పువ్వులను కూడా పూజకు వాడరాదు. వేరే ఒకరి కోపానికి గురి చేసి తెచ్చిన పువ్వులు భగవంతుని పూజలో ఫలించవు.
అంటే దొంగతనంగా కోసి తెచ్చిన పూలతో పూజ చేసినా ఎలాంటి ఫలితం రాదు. అలాగే సువాసన లేని పువ్వులు, దుర్వాసన వెదజల్లుతున్న పువ్వులు, అపవిత్రమైన ప్రదేశంలో పెరిగిన పువ్వులను కూడా విష్ణు పూజకు వాడకూడదు. పెంచిన మొక్కల నుంచి పువ్వులు కోసి ఆ పువ్వులతో పూజ చేస్తే ఉత్తమమైన ఫలితాలు వస్తాయి. ముఖ్యంగా ఏకాదశి రోజు విష్ణుమూర్తికి జాజి పూలతో కానీ లేదా ఎర్రటి రంగులో ఉండే గులాబీ పూలతో కానీ లేదా తామర పూలతో కానీ పూజ చేస్తే చాలా మంచి ఫలితం వస్తుంది. లక్ష్మీనారాయణుల అనుగ్రహం కలుగుతుంది. సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. అలాగే కొంతమంది ప్లాస్టిక్ పూలతో పూజ చేస్తూ ఉంటారు. కానీ దేవుడికి ప్లాస్టిక్ పువ్వులను పెట్టకూడదు. తాజా పువ్వులను మాత్రమే పెట్టాలి. ఇలా ప్లాస్టిక్ పువ్వులను, పూలదండలను వేయటం వల్ల అరిష్టం వాటిల్లుతుందని, అడుక్కునే స్టేజ్కి వెళ్ళిపోతారని పండితులు చెప్తూ ఉన్నారు. అలాగే కాగితపు పువ్వులను కానీ దండలను కానీ దేవుడి ఫోటోలకు వేయకూడదు. ఇలా వేయటం వల్ల మనం చేసిన పూజలకు ఫలితం ఉండదు. తాజా పువ్వులు ప్రత్యేక వాసనను కలిగి ఉంటాయి. వాటిని చూడగానే మన మనసుకు ఎంతో ఆనందంగా ఉంటుంది. మనకు ఎంతో ప్రశాంతత లభిస్తుంది. తాజా పువ్వులను చూడగానే మనం ఏ విధంగా అయితే సంతోషిస్తామో భగవంతుడు కూడా అలాగే సంతోషిస్తాడు. తాజా పువ్వులను సమర్పించి పూజ చేయటం వల్ల మనుషుల్లో కోపము, క్రూరత్వము తగ్గి ప్రశాంతంగా ఉంటారు. ప్లాస్టిక్ పువ్వులను సమర్పించటం వల్ల ఇలాంటి భావనలు మన మనసులో కలుగవు. తాజా పువ్వులను మాత్రమే భగవంతుడికి సమర్పించి భగవంతుడి నామస్మరణ చేయాలి. అప్పుడే మనం చేసిన పూజకు ఫలితం లభిస్తుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా విష్ణుమూర్తిని ఈ పూలతో పూజించకండి. ముఖ్యంగా ఉమ్మెత్త పూలు, బంతి పూలతో విష్ణుమూర్తిని పూజించకండి. ఈ పూలంటే విష్ణుమూర్తికి అస్సలు నచ్చవు. ఈ ఏకాదశి రోజు విష్ణువుని పూజిస్తారు. కానీ నైవేద్యంగా పులిహోర, పరమాన్నం లాంటివి పెట్టరు. ఈరోజు ప్రత్యేకంగా పేలాల పిండిని నివేదిస్తారు. ఎందుకంటే ఈరోజు పేలాల పిండి తింటే చాలా మంచిదని శాస్త్రం చెప్తుంది. ఇది గ్రీష్మ ఋతువు ముగిసి వర్ష ఋతువు ప్రారంభమయ్యే సమయం కావున ఈ సమయంలో పేలాల పిండి తినాలని పెద్దలు చెప్తారు. తొలి ఏకాదశి రోజు పేలాల పిండి తినటం వలన శరీరానికి వేడిని కలగచేయటమే కాక వ్యాధి నిరోధక శక్తిని పెంపొందిస్తుంది. వర్షాకాలంలో వ్యాధి బారిన పడడానికి ఉన్న అనేక అవకాశాలను ఇది తిప్పికొడుతుంది. తొలి ఏకాదశి రోజు పేలాల పిండిని లేదా పేలాల పిండితో తయారు చేసిన వంటకాలను నైవేద్యంగా అర్పించి తీసుకోవటం ఆనవాయితీ. తొలి ఏకాదశి రోజు జొన్నలు, మొక్కజొన్నలు, గోధుమలు, కొర్రలు ఇలా బియ్యం తప్ప మిగిలిన ఏ ధాన్యాన్ని అయినా సరే పేలాలుగా వేయించి పొడి కొట్టి వాటితో బెల్లాన్ని కలిపి లడ్డూలుగా చేసుకోవటం లేదా అలాగే పొడి పొడిగా తినటం ఆనవాయితీగా వస్తుంది. ఎందుకంటే ఈ పిండి చల్లని వానల వలన శరీరంలో కలిగే వేడి తగ్గిపోయి జలుబు, దగ్గు వంటివి రాకుండా వేడిని కలిగిస్తుంది. అదే కాక పేలాలు పితృదేవతలకు ఎంతో ప్రీతిపాత్రమైనవి. మనకు జన్మనిచ్చిన పూర్వీకులను కనీసం ఈ రోజున తలుచుకోవటం ముఖ్యం. అలాగే వాతావరణ పరిస్థితుల్లో మార్పు వచ్చే కాలం కాబట్టి మన శరీరం అనేక ఆరోగ్యపరమైన మార్పులు సంతరించుకుంటుంది. ఋతువు ప్రారంభమయ్యే కాలంలో ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పడిపోతాయి. అప్పుడు ఈ పేలాల పిండి శరీరానికి వేడిని కలిగిస్తుంది. అందువల్ల ఈ రోజున ఆలయాలలో, ఇళ్లల్లో పేలాల పిండిని ప్రసాదంగా పెట్టడం ఆనవాయితీగా వస్తుంది. వానలు మొదలైతే అనారోగ్యాలు తలెత్తటము సహజం. శరత్ ఋతువు యమ త్రష్టుక అంటే ఈ ఋతువులో యముడు కోరలు తెరుచుకొని ఉంటాడు. అందుకే ఉత్తరాయణం కన్నా దక్షిణాయనంలో పండుగలు, పబ్బాలు ఎక్కువ. లంకనం పరమౌషధం అనే ఉపవాస దీక్షకు నాంది తొలి ఏకాదశి కనుక ఈరోజు తప్పనిసరిగా స్వామివారిని పూజించాలి, ఉపవాసం ఉండాలి. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.